ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో నేను మీకు ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఆ చిట్కా ఏంటంటే, మనకి బాడీలో ఎక్స్పోజ్ అయ్యే మెయిన్ పార్ట్ మన ఫేస్ అనమాట. అండ్ మన ఫేస్కి జుట్టు ఎంత థిక్గా ఎంత లెంతీగా ఉంటే అంత అందం అనేది వస్తుంది. సో కాబట్టి ఆ హెయిర్ని మనం ఈరోజు హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలనేది నేను మీకు చూపించిపోతున్నాను అనమాట. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రీజీ హెయిర్కి సిరం ఎలా రెడీ చేసుకోవాలి నేచురల్ వేలో అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో నార్మల్గా హెయిర్ చాలామందికి ఇలా రింగులు తిరుగుంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఈ ఫ్రీజీ హెయిర్ వల్ల మనం కోమ్ చేసినప్పుడు హెయిర్ స్ట్రైట్గా రాదనమాట. చాలా చిక్కు పడుతూ జుట్టు హెయిర్ ఫాల్ అయిపోతుంటుంది చిక్కు వల్ల. సో అలా కాకుండా ఈ హెయిర్ సీరం యూస్ చేయగానే సాఫ్ట్గా సిల్కీగా స్ట్రైటన్ హెయిర్ ఉండే వాళ్ళకి ఎలా అయితే హెయిర్ మెయింటైన్ అవుతుందో సేమ్ అదే విధంగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి అన్నేచురల్ వేలో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. స్ట్రైటన్ కానీ హెయిర్ ప్యాక్ హెయిర్ మాస్క్ వేసుకొని స్ట్రైటన్ చేసుకోవచ్చు. బట్ అలా చేయడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఇట్లా నేచురల్ వేలో మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈ సీరం రెడీ చేసుకొని జస్ట్ అప్లై చేసి మార్నింగ్ హెడ్ వాష్ చేస్తే మనకి స్ట్రైటన్ హెయిర్ అనేది ఉంటుంది. సో నేను ఈరోజు యూజ్ చేయలేదు సీరమ్. సో నేను రేపు మీకు సీరం యూజ్ చేసి చూపిస్తాను. సో ఎలా ఉంటుందో హెయిర్ చూడండి. ఈరోజు కర్లీగా రింగ్గా ఉంది కదా చుట్టి. సో రేపు చూడండి ఎంత స్ట్రైట్గా ఉంటుందో. నేను రేపు వీడియో అనేది మీకు పెట్టడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీ సపోర్ట్ నా ఛానల్కి ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మనం ఇంట్లో దొరికే నేచురల్ ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మనం ఈ సీరమ్ని ప్రిపేర్ చేసేసి యూస్ చేయడం వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. అసలు మీరు నమ్మలేరు ఈ రిజల్ట్ ఎలా ఉంటుందనేది. సో చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. అందుకంటే ముందు మనం ఈ సీరమ్ని ఎలా రెడీ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో ఇవి ఆల్మోస్ట్ మన ఇంట్లో దొరికేవే. ఇన్ కేస్ దొరికనివి అయితే జస్ట్ మనకి విటమిన్ ఈ క్యాప్సూల్ ఒక్కటే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అలోవెరా జెల్ తీసుకోవాలి. ఇట్లా జెల్ ట్యూబ్స్ టైప్ దొరుకుతాయి కదా, అవైనా పర్లేదు, లేదు నేచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు. అండ్ రోజ్ వాటర్, కోకోనట్ ఆయిల్ అనమాట. నేచురల్గా ఇంట్లో చేసిందైనా పర్లేదు, రెడీమేడ్దైనా పర్లేదు. నేను మీకు చూపించడం కోసం అన్ని రెడీమేడ్వే తీసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనమాట. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి విటమిన్ ఈ అనేది యూస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని మనకి ఎంత రిక్వైర్మెంట్ అయితే ఉంటుందో అంత రిక్వైర్మెంట్లో మనం ఈ జెల్ అనేది తీసేసుకోవాలి. లేదు ఇది తీసి పెట్టేసుకొని ఒకేసారి మిక్స్ చేసి పెట్టుకున్నా కూడా మనం ఫర్దర్గా యూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ జెల్ తీసుకుంటున్నాను, అలోవెరా జెల్. అండ్ ఇంట్లో మనం ట్రీ నుంచి తీసుకొని మేక్ చేసుకున్న జెల్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ అది ఫ్లేవర్ స్మెల్ రాదు కాబట్టి, నార్మల్ స్మెల్ ఉంటుంది కాబట్టి కొంతమంది నచ్చకపోవచ్చు. సో అందుకనేసి ఇది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కోకోనట్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్స్. నేను ఈ క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ వాడుకోవచ్చు. ఆర్ హాఫ్ 3/4 కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను క్వాంటిటీ తక్కువ తీసుకుంటున్నాను. నా జుట్టు చాలా తక్కువ ఉంది కాబట్టి సో నేను 4 టేబుల్ స్పూన్స్ జెల్ తీసుకున్నాను. దానికి గాను 3/4 టేబుల్ స్పూన్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకుంటున్నాను అనమాట. సో విటమిన్ ఈ క్యాప్సూల్స్ వచ్చేసి నేను 4 or 5 యూస్ చేసుకోవచ్చు అనమాట. సో 3/4 స్పూన్ మెజర్మెంట్ అయితే. సో దీన్ని తీసేసుకొని ఫుల్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మిక్స్ చేసేసుకున్నట్లయితే మనకి నార్మల్ కండిషన్ క్రీమ్ ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. సో దీన్ని ఫుల్గా స్కాల్ప్కి కూడా పట్టించుకోవచ్చు, ఎందుకంటే నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఏముండదు. నేనైతే పతాంజలి జెల్ తీసుకున్నాను. అండ్ ఫుల్గా ఇట్లా మిక్స్ చేసేసుకొని హెయిర్కి ఫుల్గా అప్లై చేసేసి ఓవర్ నైట్
లీవ్ చేసేసేయాలి. మార్నింగ్ హెయిర్ వాష్ చేసేసుకుంటే మనకి స్మూత్గా సిల్కీగా చిక్కు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట హెయిర్ చూడ్డానికి. ఎంత కర్లీ హెయిర్ అయినా పర్లేదు, కర్ల్స్ స్ట్రైట్ అవుతాయని కాదు, మనకి చిక్కు అనేది లేకుండా సిల్కీగా స్మూత్గా ఉంటుందన్నమాట హెయిర్ చూడ్డానికి. కానీ టచ్ చేస్తే మనం 1 వాష్కే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి, 100% ఇది రిజల్ట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం యూస్ చేసిన వెంటనే దీన్ని ఫీల్ అవ్వచ్చు అనమాట. అండ్ 2-3 వాషెస్ తర్వాత మనకి ఇంకా మంచిగా రిజల్ట్ వస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఇవాల్టి వీడియో అయితే ఇదే. సో ఇది చాలా మంచి టిప్పు, అందరికీ యూజ్ అయ్యే టిప్పు. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. సో ఇది వచ్చేసి జనరల్గా మనం ఆయిల్ ఎలా అయితే అప్లై చేసుకుంటామో సేమ్ అదే విధంగా మొత్తం హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. సో నేనైతే ఫేస్కి విటమిన్ ఈ ఆయిల్ అప్లై చేశాను, అందుకే ఆయిలీగా ఉంది. సో మీరు కూడా డెఫినెట్గా యూస్ చేయండి, మంచి రిజల్ట్ చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బై బాయ్.